అప్డేట్స్ చూద్దాం. నేడు కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం గుమలాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. నేడు కరీంనగర్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించున్నారు. ఏదైతే దీనికి సంబంధించి చొప్పదండిలో మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి కూడా బహిరంగ సభ ఒకటి నిర్వహిస్తున్నారు. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో నిన్న మిర్యాలగూడలో ఫస్ట్ సభ నిర్వహించారు. దాని తర్వాత చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి నిర్వహించాలని భావించింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కావచ్చు లేదా సంక్షేమం కావచ్చు, మొత్తం కూడా రూట్ లెవెల్లో పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రూట్ లెవెల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు చేరే విధంగా తీసుకెళ్తేనే మనకి గెలుపు విజయాలు ముందుంటాయని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 9వ తారీఖు వరకు బహిరంగ సభలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు 2వ బహిరంగ సభ చొప్పదండిలో ఏర్పాటు చేశారు. గుమలాపూర్ ఏదైతే చొప్పదండి నియోజకవర్గంలో గుమలాపూర్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే నిన్న కూడా ఏదైతే మిర్యాలగూడలో బహిరంగ సభ నిర్వహించారో మిర్యాలగూడ సభలో కూడా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గురించి కావచ్చు, లేదంటే ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏ విధంగా ఏర్పాటు చేస్తాము అన్ని కూడా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా బహిరంగ సభ మొత్తం కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కావచ్చు, సన్న బియ్యం, 200 యూనిట్లు, ఇలా ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా నిన్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంది. సో ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. చొప్పదండిలో ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొన్ని పాయింట్స్ అడ్రస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళా ఇదే సబ్జెక్టు మాట్లాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.